ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఓకే ఇక్కడే ఉండు సైడ్ కాపు సైడ్ కాపే మంచిగా పడవ గిడవ అన్ని ఓకేనా ఇవి గేట్ తీనా గేట్ ధన్యవాదాలు గోపాల్ గారు ఏం చేసి ఇట్లనే ఆగమైతాను పోతాను. ఇవన్నీ చూసినా కానీ ఏం చేస్తుంది అసలు ముసలమ్మ ఇలా ముసలమ్మ ఉంటే ప్రాసార్ అయితే తీసుకోవాలి వాళ్ళు ఓనర్ వాళ్ళు అంటే వాళ్ళు మీరు వేరే కాడ అట్లా కాదక్క నుంచి ఒకటి మనం అటు వాళ్ళ పైపు వస్తే కట్టం కదా మనం నీళ్ళు వెళ్ళిపోతాయి కదా అవి మనం మీరు నేను అనద్దు మొత్తం ఆడతాను ఫ్రిడ్జ్ ఆడతాను పెట్టుకో నేను ప్రతిపక్షం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరంగల్ ట్రై సిటీ మొత్తం కూడా వరదమయమైన పరిస్థితి. ప్రస్తుతం మనం హనుమకొండలోని అంబేద్కర్ భవన్ వైపు ఉన్నటువంటి రోడ్ పై ఉన్నాం. కొత్తగా ఈ కాలనీ అంతా కూడా నీలమయమైన పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున 4:15 నుంచి 7:35 వరకు నాన్ స్టాప్ వర్షం కురవడంతో కూడా వరద నీరంతా కాలనీ లోపలికి చేరి రహదారులన్నీ కూడా నదుల్లా మారిపోయిన పరిస్థితి. పూర్తిగా హనుమకొండకు సంబంధించి గోకుల్ నగర్, టీ జంక్షన్, అదేవిధంగా అంబేద్కర్ భవన్ రోడ్, పబ్లిక్ గార్డెన్ గల్లీ, అదేవిధంగా వరంగల్ టౌన్ కు సంబంధించినటువంటి సంతోష్ నగర్ కాలనీ, అదేవిధంగా ఎన్టీఆర్ నగర్,
పూర్తిగా నీళ్లతో చిన్న చిన్న చెరువులా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రధానంగా వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, మధురా నగర్, శివనగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలు ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరిపోయి నిత్యావసర సరుకులన్నీ కూడా నీళ్ల పాలైన పరిస్థితి. ఇక తెల్లవారుజాము నుంచి పరిస్థితి తీవ్రతం కావడంతో అటు జిల్లా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమై పూర్తిగా అటు రెస్క్యూ టీంలను కూడా రంగంలో దించాయి. ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ క్లియర్ చేస్తూ నీళ్లను డైవర్ట్ చేసేందుకైతే ప్రస్తుతము వరంగల్ GW సంబంధించిన అధికార యంత్రాంగం కూడా సిద్ధమైన పరిస్థితి. అసలు ఏంటి ఎప్పటి నుంచి ఈ వరద ఇట్లా వస్తుంది, ఎంతమంది మీరు ఫీల్డ్ లోపలికి వచ్చారు, అసలు ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ జరిగింది? మొత్తం 30 మంది ఉన్నాము. మన డిఎఫ్ఓ గారు శంకర్లింగం సార్ గారు పంపించారు. ఇప్పుడు మొత్తం మార్నింగ్ ఇవి ఫుల్ వాటర్ బాగుండేది, మన నడుము వరకు వచ్చినాయి, మొత్తం మళ్లించినాం వాటర్. ఇప్పుడు కొంచెం మామూలుగా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కిషన్పుర ఇప్పుడు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాము. 30 మంది టీము, 3 వెహికల్స్, లైఫ్ జాకెట్లు ఇవన్నీ వేసుకొని తిరుగుతూ ఉన్నాము. దాదాపుగా ఇళ్లకు కూడా వాటర్ రాకుండా సేఫ్ చేస్తున్నాము. మోర్లా పోయేటట్టు డివైడర్ పంపింగ్ చేస్తున్నాము. అంటే రేపటి వరకు కూడా ఈ వర్షాలు విపరీతం పడే అవకాశం ఉంది కదా, నిజంగా ఈ రోజు మొత్తం కూడా మీరు అందుబాటులో ఉంటారా? మేము అందుబాటులోనే ఉంటాము. 24 అవర్స్ డ్యూటీలోనే ఉంటాము. 30 మంది 24 అవర్స్ రన్నింగ్లోనే ఉంటాము. ఇమీడియట్లీ కాల్ రాగానే రెస్పాన్స్ 5 minutes లో. కంట్రోల్ రూమ్ ఫోన్ చేసిన వాళ్ళకి మీకు అటాచ్ చేస్తారు? కంట్రోల్ రూమ్ మాకు మన గ్రీవెన్షియల్ నంబర్ ఉందిగా, ఆ నంబర్ కాల్ చేస్తారు. సపరేట్ మున్సిపల్ టీమ్ ఉంది, ప్లస్ మన డిఎఫ్ఓ గారికి కూడా కాల్ చేస్తారు. టీమ్ లీడర్లము మేము 4 ఉంటాము. 4 కూడా వాళ్ళు కాల్ చేస్తారు. జనాలు దాదాపుగా అందరికి తెలిసిపోయింది డిఆర్ఎఫ్ రిస్క్ టీమ్ ఉన్నది అనేది చాలా వరకు తెలిసిపోయింది. ఇమ్మీడియట్లీ వాళ్ళు కాల్ చేయగానే రెస్పాన్స్ అవుతున్నాం. ఒకవేళ మొత్తంగా ఈ వాటర్ అంతా నిండిపోయి జనాలు బయటకు రాని పరిస్థితి, ఇందులోకి నీరు వెళ్తే ఏంటి అసలు ఎట్లా వాళ్ళని సేవ్ చేస్తారు? DCM లో వాళ్ళను తీసుకొని సురక్షిత ప్రాంతాలకు మళ్లిస్తాము. ఏది ఫంక్షన్ హాల్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్ దగ్గర వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ మున్సిపాలిటీ తరఫున మన కమిషనర్ మేడం సప్లై చేస్తుంది. మన మేయర్ మేడం కూడా సహకరిస్తుంది. మొత్తానికైతే ఉదయం నుంచి ఆ పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పూర్తిగా వరద దాదాపు 3 గంటల నాన్ స్టాప్ వర్షంతో పూర్తిగా డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలో దిగా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఓ విధంగా ఎవరైనా వరదలో చిక్కున్న వారిని కాపాడేందుకు కూడా ఎప్పటికప్పుడు ఆ లైఫ్ బోట్ల సాయంతో, ఆ ట్యూబ్ల సాయంతో కూడా ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా అన్ని శాఖల సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్ర స్థాయి లోపల ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ ఉన్న ప్రదేశాల లోపల ఈ సిబ్బంది అంతా కూడా తిరుగుతూ అటు లోతట్టు ప్రాంతాల నుంచి నీళ్లను డైవర్ట్ చేసేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతము అటు హనుమకొండకు వరంగల్ 2 నగరాలకు సంబంధించినటువంటి 12 కాలనీ లోపల పూర్తిగా జలమయం కావడంతో అక్కడి నుంచి నీళ్లను డైవర్ట్ చేస్తూ కొంత మేర లోతట్టు ప్రాంతాల ముంపు గురి కాకుండా అయితే అధికార యంత్రాంగం ప్రయత్నించారు. ప్రస్తుతం వరకు మనం చూసుకుంటే ఇప్పుడు నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం 8:30 వరకు 24 గంటల లోపల అత్యధిక వర్షపాతము వరంగల్ జిల్లాలోనే నమోదైంది. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 3 మండలాల లోపల అటు సంగెం మండలము, అదేవిధంగా కిలావరంగల్ మండలం, వర్ధనపేట, సో ఈ 3 మండలాల లోపల 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం గత 6 గంటల్లోనే 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు కావడంతో పూర్తిగా వరంగల్ నగరం అంతా జలమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక వచ్చే 24 గంటల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యం లోపల అధికారులంతా అప్రమత్తంగా ఉండి క్షేత్ర స్థాయి లోపల లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు ఇప్పటికే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పడేసే పరిస్థితి. ఏదేమైనా కూడా అటు కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలి, అత్యవసర పరిస్థితులు వస్తాయంటూ ప్రజలందరూ సహకరించాలని చెప్తూ కూడా అధికార యంత్రాంగం పూర్తిగా ఇటు సహాయక చర్యలు అయితే మునిగిన పరిస్థితి వరంగల్ ట్రై సిటీ పరిధిలో కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వరదలకు సంబంధించిన అప్డేట్. ఓవర్ టు స్టూడియో.